ఎమ్మెల్సీ ఎల్రమణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమం అనంతరం వాల్మీకి ఆవాసంలో అన్నదానంతో పాటు పళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజిరెడ్డి జిల్లా పాట అవునా ఒకసారి మాట్లాడు बात है कि हमारे हर दिल अजीज लीडर जनाब एलरमना साहब साबिका एमपी मौजूदा एमएलसी को जन्मदिन की मुबारकबादी दी जा रही है हमारे टीआरएस पार्टी के लीडरों की जानिब से। आज उनका जन्मदिन है, मैं उनको अपनी तरफ से मुबारकबादी देता हूं और तमाम टीआरएस पार्टी जगत्याल के कायदीन को की जानिब से भी मुबारकबादी देता हूं। जनाब एलरमना साहब मोहताज तारीफ नहीं, वो एक अच्छी शख्सियत हैं, बड़े लीडर हैं और मिलनसार और समाजी कारकुन हैं। मैं अल्लाह ताला से दुआ करता हूं कि एलरमना साहब की उम्र दराज करे और सेहतमंद ज़िंदगी दे उनको और आवाम की खिदमत करने के लिए हम हमारे दरमियान में ज़्यादा से ज़्यादा काम करें। शुक्रिया। బడుగు బలహీన వర్గాల నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనమండలి సభ్యులు ఎల్లమ్మ గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా పార్టీ బీఆర్ఎస్ జిల్లా పార్టీ జగిత్యాల పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరియు ఎల్లమ్మ గారు ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండి మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ వారు జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి కాకుండా జగిత్యాల జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా మరింత సేవలు అందించాలని చెప్పి వారికి భగవంతుడు ఆరోగ్యాలతో ఉంచి మరి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, మాజీ మంత్రివర్యులు, మాజీ ఖాదీ బోర్డు చైర్మన్, రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర వహించి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి పుట్టినరోజు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరియు అక్కడ మార్కండేయ గుడిలో వాల్మీకి ఆవాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అన్నకు ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అందరి కార్యకర్తల తరఫున. ఎందుకంటే వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధి. అట్నే ఇప్పుడు కొంచెం అన్న స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టడం జరిగింది. మొన్ననే మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల స్థితిగతులు. మనకు దాదాపుగా సర్పంచులు పదవికాలం ముగిసి ఆల్మోస్ట్ 8 నెలలు అవుతుంది. దానిపైన కూడా వారు మొన్ననే మాట్లాడి స్థానిక సంస్థల ప్రతిష్ట గురించి ప్లస్ బలోపేతం గురించి మాట్లాడడం జరిగింది. వారు నిండు ఆరోగ్యంతో అష్టైర్యాలతో తులతూగాలని కోరుకుంటూ జగిత్యాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నా దేవుని కోరుకుంటాము. జై తెలంగాణ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
బీసీల బంధువు, రాజకీయాలలో మచ్చలేని నాయకుడు, ఎంతోమందికి ఆదర్శప్రాయుడు, ప్రజాసేవే ధ్యేయంగా కొన్ని దశాబ్ద కాలంగా బడుగు బలైన వర్గాలు, బీసీ మైనార్టీ వర్గాలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రమణన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తూ, మన నాయకుడైన రమణన్న గారు ఎన్నో ఆటుపోటు ఎదుర్కొని బీసీల తరఫున పోరాడి బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేసి రాజకీయంలో హుందాతనానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర కీలకంగా అన్న పోషించడం జరిగింది. అలాగే అన్న రాబో కాలంలో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు ఇంకా సేవ చేయాలని, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, ఉన్నతమైన పదవులు సాధించాలని, మనందరికీ ఇలాగే ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని, ఇక వారికి రాను రాను ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని